హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు దానిపైన పూర్తి స్థాయిలో ఒక కేసు పెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి రెస్పాన్సిబిలిటీ పోలీసుల దగ్గర ఉంటుంది. అటువంటి పోలీసులు కూడా కొన్నిసార్లు కొన్ని విషయాల్లో చాలా అంటిముట్టినట్టుగా కేసులు తీసుకున్నట్టుగా ఉంటారు. బట్ ఇటువంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి ఒక అడ్వకేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా అవసరం. ఒక వ్యక్తి ఎంత పెద్ద క్రిమినల్ అయినా కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు, కానీ న్యాయ వ్యవస్థ ఒక అడ్వకేట్ ప్రాపర్గా ప్లాన్ చేసి ఇది ఇతను చేసిన తప్పు అంటూ కోర్టులో కనుక సబ్మిట్ చేస్తే ఆ వ్యక్తి తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అటువంటి కేసు ఈరోజు మనం చూస్తున్నాం. లక్ష్మీకాంత్ రెడ్డి 2021-22 నుంచి కూడా ఎన్నో కేసులు ఆయన పైన ఉన్నాయి. అది ఇప్పుడు తెలుస్తుంది, గతంలో ఎందుకు తెలియలేదనేది ఒక పెద్ద సస్పెన్సే. బట్ ఇప్పుడు ఆయన కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఆయన్ని 14 days రిమాండ్కి విధించడం జరిగింది. అసలు ఆయన చేసిన తప్పేంటి, తన ద్వారా ఎంతమంది లాస్ అయ్యారు, ఈ కేసుని ఎలా డీల్ చేస్తున్నారు అనేది ద ప్రొఫెషనల్ అడ్వకేట్ ఈ క్లిష్టమైన కేసుని చాలా స్పష్టంగా ప్రజలందరికీ అర్థవంతంగా అందరికీ తెలిసే విధంగా కోర్టుల్ని పోలీసుల్ని అందరినీ ఒప్పించి ఇప్పుడు కటకటాలు లెక్కబెట్టి జైల్లో చెప్పు కూడా తినిపిస్తున్నారు. ఆ వ్యక్తి అడ్వకేట్ నాగూర్ బాబు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, వెల్కమ్ టు మై హాయ్ సార్. మీ దగ్గరకు వచ్చిన కేసులన్నింటిలో గతంలో కూడా నేను చాలా కేసులు చూశాను. అది కొన్ని హెచ్కే లాంటివి కావచ్చు, కొన్ని మన జస్వంత్ మండి లాంటి కేసులు కూడా చాలా సక్సెస్ఫుల్గా మీరు కెరీర్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మిమ్మల్ని నమ్మొచ్చిన క్లయింట్కి మీరు న్యాయం చేస్తున్నారు. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇలా తప్పించుకు తిరిగిపోయే ఒక క్రిమినల్ అంటూ గతంలో మేము అతనిపైన వీడియోలు చేసిన ఎవరు నమ్మలేని సిచ్యువేషన్, ఇప్పుడు అందరు నమ్ముతూ ఉన్నారు బికాజ్ ఆఫ్ యూ. అసలు ఈ కేసు ఏంటి, దీనికి సంబంధించిన విశేషాలు ఏంటి సార్? అంటే మన దగ్గరికి ఒక ముగ్గురు బాధితులు వచ్చారు. ఓకే. వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇతను మాకు తక్కువ రేటుకి బంగారం ఇప్పిస్తానని నమ్మించి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక 2 కోట్లు, ఒక వ్యక్తి దగ్గర 1,80,00,000 ఇలా తీసుకొని మోసం చేశాడు అని. అయితే ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ 1 year, కొంతమంది దగ్గర 2 years అవుతూ ఉంది. మరి మీరు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి ఎందుకు ఫిర్యాదు ఇవ్వలేదు అని మనం క్వశ్చన్ చేసినప్పుడు, డిపార్ట్మెంట్లో కూడా అతను కొంత మేనేజ్ చేస్తూ ఉన్నాడు అని ఒక విషయం చెప్పారు. సెకండ్ ఏంటంటే, ఒక ఫ్యామిలీని కిడ్నాప్ చేసి, ఈ ముగ్గురిలో ఒక ఫ్యామిలీని 2 కిడ్నాప్ చేసి వాళ్ళని భయంకరంగా కొట్టి, ఆ కొట్టినటువంటి వీడియోలు కూడా రికార్డ్ చేసి ఇతను పెట్టుకున్నాడు. సో ఆ భయం వల్ల కూడా మేము ఇవ్వలేకపోతున్నాము అని. ఓకే. అంటే ఒక అటు పోలీసులను మేనేజ్ చేస్తూ, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని కిడ్నాప్ చేసి కొడతాం కూడా జరిగింది అంటారు. కిడ్నాప్ చేసి కొడుతూ, మీరు ఏ స్టేషన్కి వెళ్తారో వెళ్ళండి, ఏ లాయర్ని పెట్టుకుంటారో పెట్టుకోండి, అందరినీ డబ్బులతో మేనేజ్ చేయగలను నేను అంటే మోసాలు చేయడానికి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తి, వ్యవస్థను కూడా మేనేజ్ చేయడానికి అలవాటు పడిపోయినటువంటి ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్. సో వీళ్ళు మన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు నార్మల్గా మనం డైరెక్ట్గా ఏమీ చేయడానికి ఉండదు. ఒక అడ్వకేట్ డ్యూటీ ఏంటంటే, ఎవిడెన్స్ బేస్డ్గా ఏమైతే ఉన్నాయో దాని ప్రకారం కంప్లైంట్ ఇదిగో ఇలా చేయొచ్చు అనే ఒక గైడెన్స్ మాత్రం మనం ఇవ్వగలం ఫస్ట్ ఇనీషియల్గా. ఓకే. సనత్ నగర్ ఇందులో బలరాం రాకేష్ గౌడ్ అనే వ్యక్తిని 2.2 CR వాడికి మోసం చేశాడు. ఆ మోసం చేయడమే కాకుండా ఇతనికి మళ్ళీ ఒక క్రిమినల్ కేసుని సివిల్ కేసుగా ఎలా మార్చాలో పూర్తి నాలెడ్జ్ ఉన్నటువంటి ఆర్గనైజ్డ్ క్రిమినల్ అతను. ఎవరు? లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి. క్రిమినల్ కేసుని సివిల్ కేసుగా ఎలా ప్రజెంట్ చేయాలో తెలిసిన వ్యక్తి. అంటే ఇప్పుడు అతను ఏం చేస్తాడు, మిమ్మల్ని నమ్మిస్తాడు. మీరు పరిచయం అయితే నమ్మించి మీ దగ్గర నుంచి మీకు తక్కువ రేటుకి బంగారం ఇప్పిస్తాను అని చెప్పి ఫస్ట్ ఒక బిస్కెట్ 2 బిస్కెట్లో మీకు ఇస్తాడు, నమ్మకం క్రియేట్ చేయడం కోసం. ఆ తర్వాత ఏం చేస్తాడు అంటే, మీరు ఆశకు పోయి కోట్ల రూపాయలు తెచ్చి ఒక్కసారిగా అతనికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత బంగారం దుబాయ్ నుంచి వస్తుంటే నన్ను అరెస్ట్ చేశారు, శ్రీలంక నుంచి వస్తుంటే నన్ను పట్టేసేసుకున్నారు, కొంత టైం పడుతుందని ఒక 6 months ల్యాప్స్ చేస్తాడు. కష్టం. మీరు కూడా ఆ విషయాన్ని నమ్ముతారు, ఎందుకంటే దొంగ బంగారం కదా. దొంగ బంగారం నిజంగానే పట్టుకున్నారేమో, మనం కూడా ఎక్కడ దీనిలో ఇరుక్కుంటామో అన్న భయంలో వీళ్ళు ఉంటారు. ఫస్ట్ 6 months అక్కడ టైం అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తాడంటే, ఇంకెలాగో అది వచ్చేలా లేదు, మీకు అప్పు రూపంలో ఇస్తాను, మీకు ఎక్కడ సంతకాలు కావాలంటే నాకు అప్పు ఇచ్చినట్టు ఇవ్వండి అని ఒక అగ్రిమెంట్లు రాయించుకుంటాడు కొంతమంది దగ్గర. ఇప్పుడు ఎప్పుడైతే అప్పు అవుతుందో, ఎప్పుడైతే అక్కడ ఒక అగ్రిమెంట్ వస్తుందో, అదేమవుతుంది, సివిల్ అయిపోతుంది. అంటే క్రిమినల్ కేసును కాస్త
సివిల్ నేచర్లోకి తీసుకెళ్లేటువంటి ప్లాన్ చేసినటువంటి ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్. ఓ ఈ రాకేష్ బలరాం గౌడ్కి కూడా ఇట్లాగే ఒక 6 నెలలు మభ్యపెట్టాడు. 6 నెలల తర్వాత నుంచి మీకు అక్కడ నాకు ఒక ఫ్లాట్ ఉంది, దాన్ని రాసిస్తాను, లేదా ఇది ఒక 2 చెక్స్ ఉన్నాయి, ఈ చెక్స్ మీ దగ్గర పెట్టుకోండి అని ఒక 1 year ల్యాప్స్ చేశాడు. 2.5 కోట్లు తీసుకున్న తర్వాత ఇతను ఎప్పుడైతే గట్టిగా అడగడం మొదలుపెట్టాడో, ఇంతకుముందు కూడా నన్ను ఇలాగే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరుగుతుందో మీకు శాంపిల్ చూపిస్తానని చెప్పి, ఇదిగో ఇంతకుముందు వీళ్ళని మోసం చేశాను, వాళ్ళిద్దరిని ఎలా కొడుతున్నానో చూడని వీడియోలు పంపించాడు. ఓహో, ఫస్ట్ ఎవరినైతే ఇద్దరిని కొట్టాడు కిడ్నాప్ చేసి వాళ్ళిద్దరు వీడియోలు చూపించి వాళ్ళిద్దరు వీడియోస్ కూడా ఇతనికి పంపించాడు. ఏమైంది, వాళ్ళు కిడ్నాప్ చేసి కొట్టేసాను, నీ ఫ్యామిలీని కూడా చంపేసేస్తాం, ఓకే, ఇలాంటి బెదిరింపులకు గురి చేశాడు. సో ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే అవును నిజంగానే వీడి మీద ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, లేదు అంటే ఇంత ఆర్గనైజ్డ్గా చేస్తూ ఉన్నారు, ఈ వెనకమాల అడ్వకేట్ సపోర్ట్ ఉంది, ఇప్పటికే 2 కోట్లు అంటే ఒక లైఫ్ టైం ఇన్కమ్ అతను. అంటే ఈ రాకేష్ గౌడ్ అనే వ్యక్తి కూడా అన్ఎడ్యుకేటెడ్ కాదు, హైలీ ఎడ్యుకేటెడ్. కెనడాలో ఎంటెక్ చేసి కెనడాలో ఓవర్ ద ఇయర్స్ ఉండి అక్కడ ఎంప్లాయ్మెంట్తో సంపాదించిన ఇన్కమ్ తోటి ఇండియాకి వచ్చి బిజినెస్ చేయాలనుకున్న వ్యక్తి ఇతను ట్రాప్లో పడిపోయి 2.5 కోట్లు మోసపోయాడు. ఎలా నమ్మిస్తాడు సార్ మామూలుగా మనోడు? సో అది అతని టాలెంట్, క్రిమినల్స్కి ఉండే టాలెంట్ అది. ఓకే, ఇప్పుడు ఒక కథ చెప్పినట్టుగా చెప్పి ముందు ఎవరికైనా సరే ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటే బిజినెస్ ఎందుకు చేస్తారో లాభాల కోసం చేస్తారు. మీ దగ్గరకు వచ్చి నమ్మకంగా ఇట్లా తక్కువ రేటుకి బంగారం వస్తుంది, మీకు కావాలంటే ఇమీడియట్గా ఇప్పుడు ఒక బిస్కెట్ మనకి 15 lakhs ఉంటే దాన్ని మీకు 6 lakhsకే ఇస్తాను అని ఒరిజినల్ బంగారం ఒక బిస్కెట్ మీకు ఇచ్చాడు, మీకు నమ్మకం కుదిరింది కదా. అవును, ఆ బిస్కెట్ని మీరు అమ్ముకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఒక 4 lakhs 5 lakhs ప్రాఫిట్ వచ్చింది. అరే ఈ వ్యాపారం ఏదో బాగుంది అని ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ మీరు పక్కన నుంచి తీసుకొచ్చి తాకట్లు పెట్టి కూడా తీసుకొస్తారు. అదే జరిగింది ఇక్కడ. ఇతని రాకేష్ అనే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా కోట్ల రూపాయలు అప్పు చేసి మరి తీసుకొని వచ్చి ఇతనికి ఇస్తే 1 సంవత్సరం పాటు ఇతన్ని జీవితంతో ఆడుకున్నాడు. ఇలా ఈ కేసుని మనం తీసుకున్న తర్వాత ప్రాపర్గా సనత్ నగర్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే అక్కడ దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఇవన్నీ చూసిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇమీడియట్గా రీజన్ ఏమంటారు సార్? ఎందుకని రీజన్ ఏంటంటే 1 year డిలే ఒకటి కనిపిస్తూ ఉంది. ఓకే ఓకే, నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఏదో అగ్రిమెంట్స్ అని చెక్స్ అన్నీ ఉంటే ఇది నేచర్ ఆఫ్ సివిల్ నేచర్లో ఉంది, ఇది మీకు మేము ఏ ఆన్సర్ కూడా ప్రాపర్గా ఇచ్చింది లేదు. ఆల్రెడీ వాడు దాన్ని సివిల్ గా కన్వర్ట్ చేశారు కాబట్టి ఇంటిమిడేషన్ ఆల్రెడీ ఉండి దాన్ని అలా మార్చాడు కాబట్టి సో వాళ్ళు కాగ్నిజెన్స్ తీసుకునే పరిస్థితి లేదు. నెక్స్ట్ సిపి ఆఫీస్లో మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఇమీడియట్గా డీజీపీ ఆఫీస్లో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆ తర్వాత రిట్ ఆఫ్ మాండమస్ కింద దీన్ని డైరెక్ట్గా హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. మా దగ్గర ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నా కూడా ఇప్పటికీ కాగ్నిజెన్స్ తీసుకోకుండా ల్యాబ్స్ చేయడం వల్ల మా కుటుంబానికి అన్యాయం జరుగుతుందని హైకోర్టుకు అప్రోచ్ అయినప్పుడు అప్పుడు మాకు ఏం తెలియపరిచారంటే రాకేష్ గౌడ్కి ఒక నోటీస్ వచ్చింది సిసిఎస్ నుంచి. ఓకే, మేము ఎకనామిక్ అఫెన్స్ వింగ్ నుంచి మీకు ఈ నోటీస్ ఇస్తున్నాము, దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉంటే మాకు ప్రొడ్యూస్ చేయండి, ప్రొడ్యూస్ చేస్తే మేము దీని మీద తగు చర్యలు తీసుకుంటాము అని. ఇదే విషయాన్ని మేము హైకోర్టులో మెన్షన్ చేసి సిసిఎస్ని కూడా పార్టీ చేయాల్సిన నెసెసిటీ ఉంది, ఎందుకంటే ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్కి ఇది కేసు ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టి 2 కోట్ల పైన మొత్తంలో ఉంటే ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అయితే వాళ్ళు కూడా పార్టీ చేయాలి అన్నప్పుడు ఈ ఎవిడెన్స్ నోటీస్ కూడా ఇచ్చారు అని అంటే వాళ్ళని కూడా పార్టీ చేయండి అని మాకు కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఓహో, సిసిఎస్ కూడా ఎందుట్లో పార్టీ చేశారు, పార్టీ చేయండి అని డైరెక్షన్ ఇచ్చి పార్టీ చేసేలోపు నెక్స్ట్ డేట్ హియరింగ్ ఉంది, ఈలోపు మేము ఎవిడెన్స్ కూడా సిసిఎస్ వాళ్ళకి సబ్మిట్ చేశాము త్రూ మా క్లయింట్ ద్వారా. అంటే ఎలా ఇతను కిడ్నాప్ చేసి కొడుతున్నటువంటి వీడియోలు, ఇతను డబ్బు తీసుకుంటున్నట్టు 16 లక్షలు తీసుకున్నటువంటి వీడియోసు, తర్వాత ఇతను నన్ను శ్రీలంకలో పట్టుకున్నారు, నన్ను అరెస్ట్ చేశారు, మీకు డబ్బులు అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తానని ఈ ల్యాబ్స్ చేసినటువంటి ఆడియో రికార్డింగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ త్రూ మా క్లయింట్ ద్వారా ఇప్పించడం జరిగింది. ఇప్పించిన తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ 1వ తారీఖు ఉంటే ఆ డేట్లోపే అదే రోజున ఎఫ్ఐఆర్ చేసామని మా క్లయింట్కి చెప్పారు. ఓకే, సో అతన్ని ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు అంటే డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఒక ట్రాప్ అనేది వేస్తారనమాట. అతను ఇన్ని రోజులు తప్పించుకొని గోవాలో ఉండడం జరిగింది. ఎప్పుడైతే మనకి ఎంటర్ అయ్యాడో పోలీసులు వాళ్ళకి ఆ లొకేషన్ ట్రేస్ చేయడం వల్ల దొరికాడు, అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ అడ్వకేట్ కూడా వచ్చి ఇది సివిల్ కేచర్లో ఉన్నటువంటి నేచరు, దీన్ని రిమాండ్ రిజెక్ట్ చేయండి అని జడ్జి గారి ముందు చెప్పడం జరిగింది. ఓ, ఆయన సివిల్ నేచర్ అని ఆయనకు తెలుసు, వచ్చి ఇలా చెప్పడం జరిగింది. అయితే మనం ఏం చేసామంటే ఇతని మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి,
అనేది మనం తెప్పించడంలో సక్సెస్ అయ్యాం. ఓకే ఓకే. ఇప్పుడు ఇలాంటి క్రిమినల్ ఎప్పుడు కూడా చాలా చోట క్రైమ్స్ చేస్తుంటాడు, ఇంకా హ్యాబిచువల్ అఫెండర్ అంటారు. ఓకే. సో ఇతని మీద ఏ స్టేట్స్లో ఎన్ని కేసులు ఉన్నాయి అనేవి మొత్తం తెప్పిస్తే సుమారుగా ఒక 6 క్రిమినల్ కేసులు ఇతని మీద ఉన్నాయి. 6 క్రిమినల్ కేసులే. 6 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం రిమాండ్ టైంలో గవర్నమెంట్ తరఫు నుంచి ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఐఓ కానీ జడ్జి గారికి ఇవ్వడం వల్ల 6 కేసెస్ అంటే 5 కేసెస్ మనం ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో కంప్లైంట్లోనే మెన్షన్ చేసాం. అయితే వాళ్ళ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్లో ఇంకొక ఎఫ్ఐఆర్ కూడా ఉందని తెలిసింది. ఇవన్నీ అక్కడ పెట్టడం వల్ల హీ ఈజ్ ఏ హ్యాబిచువల్ అఫెండర్. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ ఇలా మోసం చేస్తూ కిడ్నాప్ చేస్తూ ఫ్యామిలీస్ని వాళ్ళని బెదిరిస్తూ పోలీస్ స్టేషన్కి కూడా రాకుండా చేస్తూ ఉన్నాడు. ట్రాన్సాక్షన్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, డబ్బులు తీసుకున్నటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల 14 days రిమాండ్ అయితే అతనికి ఇచ్చారు. అండ్ మళ్ళీ కస్టడీలో కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ 311 సెక్షన్ ఉండడం వల్ల మ్యాక్సిమం అతనికి బెయిల్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఎన్ని సెక్షన్ల కింద ఉన్నాడు సార్ మొత్తం పైన? 311 ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉందండి, 318 చీటింగ్ సెక్షన్ ఉంది, అండ్ 350(1) క్రిమినల్ ఇంటిమిడేషన్ సెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఫర్దర్గా అంతకుముందున్న ఎఫ్ఐఆర్స్ కూడా సిమిలర్ నేచర్, కిడ్నాప్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ 420 ఇదే 2021లోనే ఇతని మీద ఐ థింక్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అనుకుంటా ఇలా బంగారం ఇప్పిస్తారని మోసం చేశాడన్నటువంటి 2021లోనే ఒక క్రైమ్ రిజిస్టర్ అయ్యిందనమాట. అవన్నీ మనం తెప్పించడంలో సక్సెస్ అయ్యాం. సార్ ఇంత బంగారం ఇస్తా అని చెప్తూ ఉన్నాడు కదా, ఈ బంగారం ఎక్కడి నుంచి వస్తుంది అనేది పోలీసులకి కానీ మీకు కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? అంటే ఇన్ఫర్మేషన్ అంటే అతను చెప్పిన ఆడియోస్ని బేస్ చేసుకొని మనం వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ ద ఎవిడెన్స్, దట్ ఈజ్ ఓన్లీ ద ఎవిడెన్స్. అతను క్రిమినల్ ఎలా నమ్మిస్తాడంటే, నేను శ్రీలంక వెళ్తున్నా, శ్రీలంకలో నుంచి షిప్లో వస్తుంది, దుబాయ్లో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కస్టమ్స్ ఆఫీసర్స్లో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కస్టమ్స్ బంగారం పట్టుకుంటే అంటే ఈ ఒక ఎఫ్ఐఆర్లు మనం చూసినప్పుడు ఇంకో ఎఫ్ఐఆర్లు ఏముందంటే, నాకు కస్టమ్స్ ఆఫీసర్స్ తోటి ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళు ఏదైతే ఎయిర్పోర్ట్లో పట్టుకుంటారో ఆ బంగారాన్ని సైడ్ చేసి తక్కువ రేటుకి అమ్ముతారు, అలా నేను తీసుకొస్తాను బంగారం అని ఇంకొక వ్యక్తికి చెప్పడం, ఇంకొక వ్యక్తికి శ్రీలంక నుంచి షిప్లో వస్తుందని చెప్పడం, అతను మాట్లాడిన ఆడియో రికార్డింగ్సే అవే ఇప్పుడు అవి ఎవిడెన్సెస్ అయినాయి మనకి. అతను ఎవరినైతే కొట్టి కిడ్నాప్ చేసి వీడియోస్ తీసి పంపించాడో అవే ఈ కేసులో ఎవిడెన్సెస్ అయినాయి. ఓకే సార్, ఇతను గతంలో గోల్డ్ వీడియో నేను ఒకటి ఇతను చూశాను సార్. లక్ష్మీకాంత్ రెడ్డి అని పైన రాసి ఉండి ఒక బాక్స్ నిండా గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి. ఆ వీడియో మీ దగ్గరకు వచ్చిందా సార్? అది ఆ వీడియో నా దగ్గర రాలేదా? ఇలా గోల్డ్ తీసుకొచ్చి ఇంత అమ్ముతుంటే పోలీస్ వ్యవస్థలు కానీ వీళ్ళు కానీ 21 నుంచి కేసులు ఉంటాయి, ఎందుకు ఆయన ఇంతకాలం అరెస్ట్ చేయలేదు? ఒకటండి, ఫస్ట్ ప్రాపర్గా ఈ కంప్లైంట్ ఇచ్చే వ్యక్తులు ఉండాలి. మోసపోయిన వ్యక్తి డ్యూటీ ఇమీడియట్గా ఒక అన్యాయానికి గురైతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇన్ కేస్ అతను కంప్లైంట్ రాయడం రాలేదు, ఒక మోసానికి గురై అయితే నియరెస్ట్ అడ్వకేట్ దగ్గరికైనా వెళ్ళి, సార్ నేను ఇలా మోసపోయాను, నన్ను ఏం చేయమంటారని అడిగితే ఒక అడ్వైజ్ ఇస్తారు, ఒక గైడెన్స్ ఇస్తారు. అలా వెళ్లకుండా మనం ఏదో పెద్ద మనుషులతో తీసుకుందాం, అతను ఒక పెద్ద మనిషి, పంచాయతీలు వేసుకుందాం, ఇస్తానని చెప్తుంటే నమ్ముదాం, సెటిల్మెంట్లు చేసుకుందాం అనే ఉద్దేశంలో ఉండే వాళ్ళకి న్యాయం జరగదు. ఎవరైనా ఒక వ్యక్తి అన్యాయానికి గురైతే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఆన్ పేపర్ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి. రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే వారి పై అధికారులకి, విలేజ్లో ఉండే వాళ్ళైతే అక్కడ ఎస్పీ కార్యాలయంలో ఇవ్వాలి, అక్కడ కూడా కాకపోతే డీజీపీ ఆఫీస్లో ఇవ్వాలి. అక్కడ కూడా కాకపోతే మాలాంటి అడ్వకేట్ దగ్గరకు వచ్చినప్పుడు మేము డైరెక్ట్గా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఆ ఎవిడెన్స్లు అన్నీ ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నా, ప్రైమా ఫేసి ఉన్నా కానీ ఎందుకు ఎఫ్ఐఆర్ చేయట్లేదని హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేసి వాళ్ళకి న్యాయం చేయగలం. ఇప్పుడు అంటే సార్, నాకు మీరు చెప్పేదంతా ఓకే, ఆల్రెడీ కొంచెం ధైర్యం చేసి 21లోనే కేసు పెట్టారన్నారు కదా, ఎందుకు అది అప్పుడు ముందుకు వెళ్ళలేదు అనేది నా డౌట్. అంటే ఆ కేసులో ప్రతి కేసులో అరెస్ట్ చేయాలనే నెసెసిటీ లేదండి. ఇప్పుడు ఈ క్రిమినల్స్ కూడా ఎలా తయారవుతున్నారంటే, ఈ సెక్షన్ ఒకసారి జైలుకి వెళ్ళిన తర్వాత అదేముంది, మహా అయితే 4 రోజులు లోపల ఉంచుతారు, బయటకు వస్తాం, మళ్ళీ కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఇప్పుడు హ్యాబిచువల్ అఫెండర్స్ అని ఎందుకు అంటారంటే, వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దు, ఈజ్ ఏ హ్యాబిచువల్ అఫెండర్స్ ఎందుకంటారంటే, సిమిలర్ నేచర్ ఆఫ్ క్రైమ్స్ని రిపీటెడ్గా చేస్తూ ఈరోజు లఫ్వుడ్ గ్యాంగ్ అనే ఒక సినిమా తీసే ప్రొడ్యూసర్ స్థాయికి అతను ఎదిగాడు. లేకపోతే వాళ్ళ ఊరెక్కడండి? ఏమైనా కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా? ఈరోజు ఒక సినిమా తీయగలిగే స్థాయికి ఎలా ఎదిగాడు? ఇట్లా ప్రజలను మోసం చేయబట్టే కదా. కరెక్టే మీరు చెప్పింది. సో ప్రతి క్రైమ్లో కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదంటే, కంప్లైంట్ ఇచ్చే దానిలో
దానిలో తీవ్రత తక్కువగా ఉండొచ్చు అండ్ పెట్టిన సెక్షన్స్ తక్కువగా ఉండొచ్చు, బిలో 7 years లోపు ఉన్నటువంటి అఫెన్సెస్ అయి ఉండొచ్చు, కొన్ని ట్రయల్ జరుగుతూ ఉండొచ్చు. అడ్వకేట్స్కి ఇప్పుడు అతను ₹1,00,00,000 కొట్టేసేసి 10 లక్షలకు లీగల్ ఎక్స్పెన్సెస్ పెట్టుకోవడానికి అలవాటు పడిపోయి ఉండొచ్చు. మేబీ ఇప్పుడు హైకోర్టులో మేము వేసినప్పుడు ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకుంటా అంటే ఈజ్ పేయింగ్ టు ద అడ్వకేట్స్ కదా. కరెక్టే. రీసెంట్ ఈయన బేసికల్గా మీరు చెప్పినట్టుగా హ్యాబిచువల్ అఫెండర్ ఇతని దగ్గర చాలా మందిని చీట్ చేసిన అమౌంట్ ఉంది. ఈయన కొన్ని ప్రాపర్టీస్ పర్చేస్ చేశారు. రీసెంట్ నాకు తెలిసి వైజాగ్లో ఒక ప్రాపర్టీ పర్చేస్ చేశారు. నాకు ఒక అమ్మాయి కూడా నాకు ఫ్రెండ్ లాగా దట్ అమ్మాయి కూడా సినిమా హీరోయిన్ వస్తేనే తను ఏదో చేశారో అది వేరే కేసు, దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను. బట్ అటువంటి ప్రాపర్టీస్ కొన్నప్పుడు అవి కూడా పోలీసులు అటాచ్ చేస్తారా? దానికి సంబంధించిన లెక్కలు అవి చూపించాల్సిన అవసరం ఉంటుందా? అంటే పోలీసులకి ఎంత పరిధి ఉంటుందనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఇచ్చిన కంప్లైంట్లో ₹2,20,00,000 మోసం చేశాడు అని మనం క్లియర్గా చెప్పాం. ఆ ₹2,20,00,000 ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతని కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఈ ₹2,20,00,000తో నువ్వు ఏం చేశావు అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చాయి, ఏం చేశావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ ఇన్వెస్ట్ చేసావు. అండ్ మా క్లయింట్ని కూడా పోలీసులు ఏమడిగారంటే నీకు 2 కోట్లు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు కదా. మరి 2 కోట్లు తక్కువ అమౌంట్ కదా, ఇట్స్ హ్యూజ్ అమౌంట్. అప్పుడు ఇతను ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నాడో ఆ అప్పు తీసుకున్న వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్స్ని కూడా రికార్డ్ చేసి వాళ్ళకి మళ్ళీ తిరిగి రీపే చేసినప్పుడు ఉన్నటువంటి అగ్రిమెంట్స్ని వాటిని కూడా కన్సిడర్ చేసి వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ని కూడా ప్రాపర్గా తీసుకొని ఎస్ ఇది నిజంగానే జరిగింది అని క్లియర్గా కంక్లూడ్కి వచ్చిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ అయ్యి ప్రాపర్ ఛార్జ్షీట్ వేయడం జరిగింది. సో ఇప్పుడు అతను కూడా ఏంటి ఎక్కడైనా పర్చేస్ చేసుంటే ఈ 2 కోట్లు ఎక్కడెక్కడ చేసావు ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలిస్తే డెఫినెట్గా వాటిని అటాచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళే 3, అందుట్లో ఒక వ్యక్తి రాకేష్ గౌడ్ అనే వ్యక్తి నిలబడ్డారు. మిగిలిన వ్యక్తుల దగ్గర నుంచి ఎంత తీసుకున్నాడు ఆ ఇన్ఫర్మేషన్ ఉందా సార్? మిగిలిన వ్యక్తుల దగ్గర నుంచి కూడా వాళ్ళు 2 కోట్లు అంటున్నారు. బట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు అప్రోచ్ అయితే డెఫినెట్గా చేయొచ్చు. బట్ కాకపోతే లా అనేది ఇమీడియట్గా మనకి తీసేయాలి, రేపటికి రోజు తీసుకొచ్చి అతని చేత చాలామంది మా దగ్గరికి ఎలా వస్తుంటారంటే సార్ మేము ఇంత మోసపోయాం, మాకు సెటిల్మెంట్ చేసుకుంటే డబ్బులు వచ్చేసేస్తాయి అని అడుగుతారు. ఓకే, ఆ టైప్ ఆఫ్ ని మనం ఎంటర్టైన్ చేయకూడదు. సెటిల్మెంట్ అంటే అతని సెటిల్మెంట్ జరగలేదు కాబట్టే 1 year నుంచి మీరు ఇంకా అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు. మోసం చేసే వ్యక్తి ఎప్పుడు సెటిల్ చేసేవాళ్ళని అనుకోడు. ఓకే సార్, ఒకటి మీరు ఇందాక మాట్లాడుతూ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడారు. ఇప్పుడు ఎవరన్నా మోసపోయారు అనుకోండి, దాన్ని ఇలాగే కొంతమంది ప్రొలాంగ్ చేసుకుంటూ ఏళ్ళు గడిపేస్తూ ఉంటారు. మీరు అన్నారు 1 year టైం ఉంది, అందుకోసం కొద్దిగా లేటుగా తీసుకుంటారు కేసు అని. ఇప్పుడు 1 year, 2 years, 3 years తర్వాత కూడా నా డబ్బులు ఇవ్వాలని కొంతమంది కేసు పెడతానికి వస్తూ ఉంటారు. ఈ ఎంత టైంలో అయితే ప్రాపర్గా మనం దాన్ని తీసుకెళ్ళగలం? ఏదైనా నేరం జరిగినప్పుడు ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయిస్తే, ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, మీరు ఒక ఫోన్పే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఎవడో ఒక సైబర్ క్రైమ్తో మిమ్మల్ని మోసం చేశాడు, మీరు ₹1,00,000 మీ పోయినాయి, మీరు 1 సంవత్సరం కంప్లైంట్ ఇస్తారా? ఇమీడియట్గా ఇస్తారా? ఇమీడియట్గా ఇస్తారు. కానీ ఇలాంటి కేసెస్లో ఏంటంటే ₹1,00,00,000 ఇచ్చినప్పుడు మనకి అవి మళ్ళీ తిరిగి వస్తాయేమో అన్నటువంటి భావన క్రిమినల్ మనకి క్రియేట్ చేస్తాడు. ఎలా క్రియేట్ చేస్తాడు అని అంటే బాగా డీప్గా నమ్మిస్తాడు. ఎలా నమ్మిస్తాడు? ఇప్పుడు లక్ష్మీకాంత్ రెడ్డి ఎలా అయితే నన్ను శ్రీలంకలో పోలీసులు అరెస్ట్ చేశారు, బంగారం తీసుకొని వస్తుంటే నాకు కొంత సమయం కావాలి అని అతనే దగ్గరకు వచ్చి బాధపడడం, నేను నీకు నా ఆస్తులు అక్కడక్కడ ఉన్నాయి వాటిల్లో నుంచి ఇస్తాను, నాకు కొంత టైం ఇవ్వని టైం ల్యాప్స్ చేయడం, ఇలా ఓవర్ ద పీరియడ్ సమయం గడుపుతారు. అదే మనం ముందు ఇలాంటి మోసాలు బారిపడేటప్పుడు అందరికీ ఒక అవేర్నెస్ అనేది ఉండాలి. ఏదైనా క్రైమ్ జరిగితే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఇన్ కేసు అతను నిజంగా డబ్బులు ఇచ్చాడు అనుకోండి, కేసును విత్డ్రా చేసుకోవచ్చు. ఏమవుతుంది? కరెక్ట్. హైకోర్టులో వేసి లేదా ఇప్పుడు లీగల్ సర్వీస్ అథారిటీస్ కూడా డెఫినెట్గా ఒక కేసు కాంపౌండబుల్గా రికార్డ్ చేసి వాళ్ళు క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసి లోపల ఉంచాల్సిన నెసిటీ కూడా ఉండదు. అతనికి కావాల్సిన అమౌంట్ ఇచ్చేశారు అని చెప్తే ఆటోమేటిక్గా ఇతనే వెళ్ళి కాంప్రమైజ్ పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేసి కేసు విత్డ్రా చేసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ కేసు అనేది మ్యాండేటరీగా పెట్టాలి. ప్రతి మనం మొహాడికి పోయి ఇస్తా అంటున్నాడు కదా, కేసు ఎందుకులే, మనం కూడా ఖర్చు పెట్టుకోవాలి, మనం కూడా తిరగాలి, ఇట్లాంటి ఆలోచనలతో ఎవరైనా పొరపాటున ల్యాగ్ చేస్తే మాత్రం ఇబ్బంది పడాలి, వాళ్ళకే నష్టం. అదే ఇబ్బంది. ఇప్పుడు అలా లీగల్ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు చాలామంది పోలీస్ స్టేషన్స్కి వెళ్లకుండా ఇట్లా అడ్వకేట్స్ని అప్రోచ్ అవ్వకుండా ₹1,00,00,000 మోసానికి గురవుతూనే ఉన్నారు. ఓకే, ఇప్పుడు సార్ మీరు చెప్పారు అతని పైన 6 కేసులు ఉన్నాయన్నారు, 7 కేసు కూడా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు వివిధ స్టేట్లలో ఉన్నాయి ఆయన పైన కేసెస్.
ఇప్పుడు అంతర్రాష్ట్ర క్రిమినల్ కింద కన్సిడర్ చేస్తారా లేదంటే ఎలా? ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్లోనే క్లియర్గా రాశారు ఇంటర్ స్టేట్ హ్యాబిచువల్ అఫెండర్ అని. ఇంటర్స్టేట్ హ్యాబిచువల్ అఫెండర్. ఒక స్టేట్ పరిధి దాటి ఇంకొక స్టేట్లో కూడా వెళ్ళి నేరాలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంటర్ స్టేట్ క్రిమినల్స్గా పరిగణిస్తారు. రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా అదే రాశారు. అండ్ ఏ స్టేట్స్లో ఉన్నాయి అనేది కూడా ఎఫ్ఐఆర్స్ క్లియర్గా తీస్తే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఎఫ్ఐఆర్తో కలిపి 7 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. 7 ఉన్నాయి. నాకు తెలిసి ఇంకో 3 ఉన్నాయి అనేసి నాకు ఒక అడ్వకేట్ ఫోన్ చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి అవి కూడా యాడ్ అయితే పరిస్థితి ఏంటంటారు? ఆల్రెడీ యాడ్ చేసి 311 సెక్షన్ కింద ఇప్పుడు లోపల ఉన్నారు. 311 అంటేనే ఆర్గనైజ్డ్ క్రైమ్, నాన్ బెయిలబుల్ సెక్షన్ అనమాట. సో అతను ఇప్పుడు బెయిల్ కోసం ట్రై చేసినా కానీ ఆ బెయిల్లో మనం ఇంప్లీడ్ అయ్యి ఇతను హ్యాబిచువల్ అఫెండర్ అని మనం మళ్ళీ అబ్జెక్ట్ చేసేటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాకపోతే బెయిల్ అనేది రూల్, ఏదో ఒక రోజున బెయిల్ మీద బయటికి రావాల్సిందే. కానీ ఇలాంటి హ్యాబిచువల్ అఫెండర్స్కి తక్కువ పర్సంటేజ్లో బెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే. మీ మీ అభిప్రాయం ప్రకారం ఎంతకాలం జైల్లో ఉండొచ్చు? ఎంతకాలం అనేది మనం డిసైడ్ చేయలేం. ఎందుకంటే అతను రేపే బెయిల్ పిటిషన్ వేస్తాడు. ఓకే. అది రిజెక్ట్ అవ్వచ్చు, యాక్సెప్ట్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ ది మెరిట్స్. అంటే దానిలో మనం కంటెస్ట్ చేస్తే డెఫినెట్గా అతని హ్యాబిచువల్ అఫెండర్ అని ప్రూవ్ చేయడానికి అండ్ స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు ఈ ఎఫ్ఐఆర్లు అన్నీ ఉన్నాయి, రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి అని కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి. బెయిల్ ఇప్పుడు ఇమీడియట్గా అయితే వచ్చే పరిస్థితులు అయితే ఉండవు. ఓకే. అతను ఎక్స్పెక్ట్ చేశాడా ఇలా అరెస్ట్ చేస్తారు ఇది అని? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎందుకంటే క్రైమ్స్ని చేయడానికి అలవాటు పడిపోయి ఒక క్రిమినల్ నేచర్ ఉన్నటువంటి కంప్లైంట్ని సివిల్ నేచర్లోకి మార్చగలిగేటువంటి టాక్టిక్స్ మెయింటైన్ చేసేటువంటి లక్ష్మీకాంత్ రెడ్డి అరెస్ట్ అవుతాడని గెస్ కూడా చేయలేదు. సార్ ఇప్పుడు ఈ కేసు ముందుకు వెళ్తుంది, మీడియాలో అంతా కూడా చాలా ట్రెండింగ్లోకి వెళ్తుంది కేసు. దీన్ని చూసి చాలామంది బయటకు ఇతని ద్వారా బాధపడిన వాళ్ళు కానీ లాస్ అయిన వాళ్ళు కానీ బయటకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా కేసులు పెట్టి ముందుకెళ్తే ఏమన్నా డెఫినెట్గా ఇలాంటి ఇతని ద్వారాగే బాధింపబడి ఇతని ద్వారా మోసానికి గురైన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రాపర్గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్యాష్ ఏ రూపంలో ఇచ్చారు, అకౌంట్ ట్రాన్స్ఫర్స్ చేశారా లేదా డైరెక్ట్ క్యాష్ తీసుకున్నారా, ఒకవేళ డైరెక్ట్ క్యాష్ తీసుకుంటే ఆ సమయంలో ఎవరైనా ఉన్నారా ఓకే అని ప్రాపర్గా కంప్లైంట్స్ రాసి తీసుకొని వెళ్ళి అతని మీద కంప్లైంట్ ఇస్తే డెఫినెట్గా పోలీసులు కాగ్నిజెన్స్ తీసుకుంటారు. లేదు వాళ్ళు మీలాంటి వాళ్ళని అప్రోచ్ అయితే ఇతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పాస్ చేస్తే హ్యాబిచువల్ అఫెండర్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ కూడా కాగ్నిజెన్స్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే ఓకే. అయితే చాలామంది నిజంగా మోసపోయిన వాళ్ళు ఎవరిని ఉంటే లేట్ చేయకండి. ఎందుకంటే డబ్బులు అనేవి కష్టార్జితం. ఇందాక చెప్పినట్టుగా రాకేష్ గారు ఎక్కడో యూకేలో ఉండి సంపాదించుకొని వచ్చింది మొత్తం ఒక్క సింగిల్ ఇలా మాయ మాటలు చెప్పి ఒక వారం నెలలో కొట్టేసేటువంటి క్రిమినల్స్ మన చుట్టూ ఉన్నారు. మీ దగ్గర కూడా ఇలాగే బంగారం ఇస్తాను కానీ ఇది కానీ ఎవరైనా చెప్తే దయచేసి అది ఒరిజినల్ అయితే తీసుకుంటారు, ప్రతి ఒక్కరు ఆశపడతారు. ఇప్పుడు కేసు పెట్టవలసిన టైం వచ్చింది మీరు మోసపోతే, లేట్ చేయకండి అంటూ సార్ చెప్తున్నారు. సార్ ఇటువంటి వాళ్ళని బేసికల్గా బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఎలా ఉంటుంది? ఒకవేళ మీరు అన్నారు బెయిల్ అనేది కంపల్సరీ మ్యాండేట్ వస్తుంది ఎవరికైనా, బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? బయటకు వచ్చిన తర్వాత అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం. కొంతమంది ఏంటంటే నా పరువు పోయింది, నెక్స్ట్ ఇంతకాలం జైల్లో ఉన్నారని మార్పు చెంది మారిన మనిషిగా బయటకు వస్తారు. అలా నిజంగా లక్ష్మీకాంత్ రెడ్డి మారి బయటకు వస్తే మంచి పనులు చేసి బ్రతుకుతాడు. లేదు ఏముంది 6 కేసులు అయినాయి 7 కేసులు అయినాయి, మహా అయితే ఒక నెల రోజులు జైల్లో ఉంటా, 6 నెలలు జైల్లో ఉంటా, వస్తే మళ్ళీ ఇంకో క్రైమ్ చేస్తాడు. ఓకే. సో దాన్ని మనం డిసైడ్ చేయలేం. అది మార్పు అనేది అతనికి కలగాలి. అతను మారకపోతే మళ్ళీ వచ్చి నేరాలే చేస్తాడు. అంటే నేరాలంటే గతంలో కిడ్నాప్ చేసి కొట్టిన తాలూకా వీడియోస్ మన దగ్గర ఉన్నాయన్నారు. మీకు మల్లన్న అనేసి ఒక తెలంగాణలో ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఆయన కూడా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి కిడ్నాప్ చేసి ఒకరిని కొట్టారని ఒక వీడియో కూడా చేశారు. అంటే ఇటువంటి రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళపైన తిరిగి దాడి చేస్తాడు, ఇటువంటి దృష్టిలో కోర్టులు ఏమైనా ఆలోచిస్తాయా? డెఫినెట్గా ఆలోచిస్తాయండి. అది బెయిల్ ఇచ్చేటప్పుడు ఈ ఇన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, కిడ్నాప్ కేసెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వకూడదు అని కోర్టు కూడా చెప్తుంది. ఓకే. బట్ కాకపోతే ఏదో ఒక స్టేజ్లో తను ఈ కోర్టు కాకపోతే హైకోర్టుకు వస్తాడు, లోయర్ కోర్టు కాకపోతే అక్కడ రిజెక్ట్ అయితే హైకోర్టుకు వస్తాడు, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాడు. ప్రజల దగ్గర దోచుకున్నటువంటి డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బు అంతా కూడా యూజ్ చేయడానికి బయటికి రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. సో ఏదో ఒక రోజు బయటకు వచ్చాడు అంటే అతను మారిన మనిషిగా అయినా బయటికి రావాలి, లేకపోతే మళ్ళీ వచ్చి హ్యాబిచువల్ అఫెండర్ కాబట్టి మళ్ళీ ఇంకొక కొత్త రూపంతో మనుషుల్ని మోసం చేయడానికి
అలవాటు పడతారు. ఇప్పుడు సినిమాని కొత్త రూపం కూడా ఎత్తాడు, అక్కడ కూడా ఇలాగే ఏమైనా చేస్తాడా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా ఉందా? ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. సినిమా పేరుతోటి మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు మా సినిమాలో హీరో ఛాన్స్ ఇస్తాను, అది ఇప్పటికీ మనం ఇండస్ట్రీలో చాలా చూస్తూ అటువంటి చాలా జరుగుతాయి. అవును, మీకు ఇంత పెట్టండి అని, లేకపోతే నాతో పాటు ప్రొడ్యూసర్గా నేను ఇప్పుడు ఇంత పెడదామనుకున్నాను, బట్ కాకపోతే ఇమీడియట్గా నాకు ఫినాన్షియల్ ఇష్యూస్ వచ్చినాయి, ఇంకొక కో ప్రొడ్యూసర్గా మీరు పెట్టండి అని ఎవరినైనా నమ్మించే ప్రయత్నాలు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఓ, ఇప్పుడు మీ క్లయింట్ ఎవరైతే రాకేష్ గౌడ్ గారు ఉన్నారో అతనికి న్యాయం జరుగుతుందని మీరు నమ్ముతున్నారు? అంటే ఆయన పెట్టిన డబ్బులు రిటర్న్ అవుతాయా? రిటర్న్ అవుతాయా అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతని దగ్గర నుంచి రికవరీ చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంది. ఇన్ కేస్ రికవరీ చేయలేని పక్షాన అతని ఆస్తులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, మీరు ఇందాక చెప్పారు వైజాగ్లో పర్చేజ్ చేశారు, అలాంటివన్నీ మా దగ్గరికి తీసుకొని వస్తే మేమే ఈ 2 కోట్ల రూపాయల రికవరీ పిటిషన్ కూడా మళ్ళీ కోర్టులో ఫైల్ చేస్తాం. ఓకే, వైజాగ్లో ఒక ఇల్లు కొన్నాడని తెలుసు, ఒక బిజినెస్ వేరే వాళ్ళతో డబ్బులు పెట్టి పార్ట్నర్గా ఉండి స్టార్ట్ చేశారని తెలుసు అండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఆ ప్రాపర్టీస్ మా క్లయింట్ తీసుకొని రాగలిగితే డెఫినెట్గా రికవరీ పిటిషన్ ఫైల్ చేసి నన్ను ఇలా 2 కోట్ల రూపాయలు మోసం చేసినట్టు క్రిమినల్ కేసు కూడా ఎఫ్ఐఆర్ అయింది, సో ఈ ప్రాపర్టీస్ అటాచ్ చేయండి, నా అమౌంట్ నాకు రికవరీ పిటిషన్ ఫైల్ చేసి మనం తీసుకోవచ్చు. ఓకే ఓకే, ఓవరాల్గా మీరు ఈ కేసు కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశారండి? అంటే సింగిల్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఎందుకంటే ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి అరెస్ట్ అవుతాడని ఆయన ఊహించలేదు, అరెస్ట్ అవుతాడని ఎవరు కూడా ఊహించలేదు, ఎందుకంటే గతంలో మీడియాకు ముందుకు వచ్చి చాలా విషయాల మీద మాట్లాడారు. బట్ ఈ కేసు పైన మీరు ఇంత స్ట్రిక్ట్గా ప్లాన్డ్గా వర్కౌట్ చేసి ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత మాట్లాడుతున్నారు, దీనికి ఎంత టైం పట్టింది సార్? బేసిక్గా ఓవరాల్గా ఆల్మోస్ట్ ఒక 5 to 6 months టైం పట్టింది డ్యూరేషన్. సో ఎందుకు అని అంటే మనం ఫస్ట్ కంప్లైంట్ సనత్ నగర్లో ఇచ్చినప్పుడు అక్కడి నుంచి ఎలాంటి యాక్షన్ లేదు, అండ్ డీసీపీ గారి దగ్గర సిపి ఆఫీస్లో ఇచ్చినప్పుడు కూడా యాక్షన్ లేదు, డీజీపీ గారి దగ్గర ఇచ్చినప్పుడు కూడా యాక్షన్ లేదు. హైకోర్టుకి తీసుకెళ్ళిన తర్వాత మాత్రమే ఎప్పుడైతే పార్టీ చేయమన్నారో ఈలోపు వాళ్ళు ఇస్తున్నారు, కొన్ని నోటీసెస్ ఇస్తూ ఉన్నారు. బట్ ఎప్పుడైనా ఇప్పుడు ఏంటంటే కొత్త బిఎన్ఎస్ చట్టాలు వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇమీడియట్ ఎఫ్ఐఆర్ చేయడం కన్నా కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది మ్యాండేటరీగా చేయాల్సిన నెసెసిటీ ఉంది. ఆ ఎంక్వైరీలో భాగంగా వీళ్ళకి కొన్ని ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయడంలో ల్యాబ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. తప్పదు కదా సార్, అంటే ఈ గుడ్డిగా వెళ్ళి అరెస్ట్ చేయడం అనేది జరగదు. ఇప్పుడు ప్రాపర్గా ఈ కేసుకు సంబంధించి అన్ని ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ చేశారు. ఓకే, సో ఆ ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయడంలో ల్యాబ్స్ అనేవి కొంత ఉంటూనే ఉంటాయి అన్నమాట. పర్లేదు, అంటే 4 months అంటే చాలా తక్కువ టైం సార్, ఎందుకంటే కోర్టులు చాలా 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 ల్యాగ్ 2-3 సంవత్సరాలు పడిన కేసు, అంటే 21 నుంచి అరెస్ట్ కాలేదు కదా ఈ వ్యక్తి, అంటే 4 years నుంచి ఎవరు యాక్షన్ తీసుకోలేదు. 4 months అంటే వెరీ వెరీ షార్ట్ టైం. సార్ నాకు ఒక పర్సనల్ క్వశ్చన్, ఎందుకంటే పర్సనల్ కాదు, ఇది జ్యుడిషియరీకి సంబంధించింది. ఒక కేసు వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి, ఆ టైంలో కేసు ఫైలు జడ్జి గారి దగ్గర నుంచి కానీ లేదంటే వాళ్ళ అసిస్టెంట్స్ దగ్గర నుంచి కానీ పోతే ఎటువంటి పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది? కేసు ఫైల్ పోవడం అనేది జరగదండి. ఫస్ట్ చాలామంది కేసు ఫైల్ పోయింది అనుకుంటున్నారేమో, కానీ మీరు అడిగినది ఫస్ట్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే హైకోర్ట్స్లో, లోయర్ కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేసినప్పుడు అడ్వకేట్ ఫైల్ చేస్తున్నాడు అంటే ఫస్ట్ కాపీ ఎవరి దగ్గర ఉంటుంది? అడ్వకేట్. ఫైల్ చేసిన అడ్వకేట్ అంటే నా క్లయింట్ రాకేష్ అనుకుంటే నా క్లయింట్ ఫైల్ ఎవరి దగ్గర ఉంటుంది? అడ్వకేట్ గారు నా దగ్గర ఉంటుంది. ఓకే, నా ఫైల్ నా దగ్గర ఉంది, నేను ఫైల్ చేశాను కాబట్టి ఆ ఫైలు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఒక కాపీ ఇవ్వాలి. సో ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర ఉంది. నెక్స్ట్ రిజిస్ట్రీ జడ్జి గారి కాపీ అనేది సపరేట్గా ఉంచుతారు. సో జడ్జి గారి బెంచ్ మీద ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఒక ఫైల్ అనేది ఉంటుంది. దీంతోపాటు కన్సర్న్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో అన్అఫీషియల్ రెస్పాండెంట్స్ వాళ్ళ దగ్గర కూడా ఒక కాపీ ఉంటుంది. ఇంకా ఫైల్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి? నా క్లయింట్ నా దగ్గరికి వస్తే నేను చెప్పలేనుగా ఫైల్ పోయింది అని, నేను చెప్పానే అనుకుందాం. ఇంకొక కాపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర ఉందిగా, ఇంకొక కాపీ కోర్ట్ రిజిస్టర్లో ఆల్రెడీ అడిషనల్ కాపీస్ ఉన్నాయి కదా. అవును, అంటే ఇప్పుడు కూడా ఈ ఫైలింగ్స్ వచ్చిన తర్వాత ప్రతి కాపీ కూడా సాఫ్ట్ కాపీ తీసి పెట్టేసేస్తున్నాం. సో ఫైల్ మిస్ అవ్వడం అనేది జరగదు. ఒకవేళ మిస్ అయిందంటే దాని పరిస్థితి ఎలా ఉండొచ్చు? మిస్ అయితే మనం సర్టిఫైడ్ కాపీకి అప్లై చేసి తీసుకోవచ్చా? ఓకే ఓకే ఓకే, సర్టిఫైడ్ కాపీ, అందుకే మనం డిడి చలానా తీసేసేసి కోర్టులో దానికి ఫీ కట్టేసేసి మనం ఇమీడియట్గా సర్టిఫైడ్ కాపీ ఇచ్చేస్తారు. ఆ పాసిబిలిటీస్ అయితే ఉండవు, ఫైల్ మిస్ అయింది అని చెప్పే పాసిబిలిటీస్ ఉండవు. ఓకే ఓకే, సో నైస్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఒక కేసు విన్నాను, ఫైలు మిస్ అయిందని చెప్పేసి వాయిదా మార్చారు.
ఆ కేసులో ఫైల్ మిస్ అవ్వడం ఏంటంటే నాకు ఇదే డౌట్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఎంటర్ చేస్తూ ఉంటారు కేసు సంబంధించి. ఈ ఫైల్ వాయిదా రావడం అంటే ఆ రోజు జడ్జి గారి దగ్గరికి రావాల్సిన ఫైలు సెక్షన్ ఆఫీసర్ తీసుకొని వచ్చి పెట్టి ఉండడు. నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ అడ్వకేట్ చెప్పింది ఫైల్ మిస్ అయింది కనిపించట్లేదు అమ్మగారు మీ దగ్గరే ఉండాలని జడ్జి గారితో చెప్పారని తెలిసింది. లేదు అలా ఉండదండి. ఎవరి కాపీ వాళ్ళ దగ్గరే ఉంటుంది. జడ్జి గారి కాపీ మా దగ్గర కూడా ఉండదు. అది ఆయన దగ్గరే ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్లో ఉండే కాపీ మా దగ్గరే ఉంటుంది. ఆయన దగ్గరే ఉంటుంది. మా కాపీ మా దగ్గర ఉంటుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర ఉండాల్సిన కాపీ ఆయన దగ్గరే ఉంటుంది. ఒక ఫైల్ ఇప్పుడు నా కాపీ తీసుకొని జడ్జి గారు ఆర్డర్ ఇవ్వరు కదా, నాది నా దగ్గరే ఉంటుంది. అది ఎలా మిస్ అవుతుంది? అది ఏదో జస్ట్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అయ్యి ఉండొచ్చు. ఓకే సార్, ఇప్పుడు లక్ష్మీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళ బాధన పడకుండా పబ్లిక్ ఏమైనా మనం చెప్పాలంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చెప్తారు మీ వైపు నుంచి? పబ్లిక్కి ఒకటే మెసేజ్ అండి, ఎప్పుడు కూడా దురాశకు పోవద్దు. ఇప్పుడు ఈ లక్ష్మీకాంత్ రెడ్డి బారిన పడ్డ వాళ్ళందరూ కూడా బాధితులంతా కూడా మనకి తక్కువ రేటుకు బంగారం వస్తుంది. బిస్కెట్ 15 లక్షలు ఉంటే మనకు 5 లక్షలకే ఇస్తున్నాడు, ఒక బిస్కెట్ ఆల్రెడీ ఇచ్చేశాడు, నమ్మేస్తున్నారు గుడ్డిగా. ఇలాంటి మోసాలను నమ్మకుండా ఉండండి. ముందు మనకి దురాశ లేకుండా ఉంటే ఆటోమేటిక్గా మనం ఇలాంటి తప్పుడు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఉంటాం. మనిషి నమ్మకాన్నే కదా క్యాష్ చేసుకుంటుంది. ముందు నమ్మిస్తున్నాడు, అది ట్రాప్ అని తెలుసుకోండి. న్యాయబద్ధంగా సంపాదిస్తే మనం రూపాయి సంపాదించుకున్న వ్యాలిడిటీ ఉంటుంది. లేదు ఓవర్ ద నైట్ మనం కోట్ల రూపాయలు సంపాదించేయాలి అనుకుంటే మాత్రం దురాశ దుఃఖానికి చేయడానికి సామెత ఊరుకునే లేదు. డెఫినెట్గా కూడా మన ఆశ మనల్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఆ 2 కోట్లే ఈరోజు నా క్లయింట్ దగ్గర ఉంటే ఏదైనా బిజినెస్ చేసుకొని ఓవర్ ద 1 ఇయర్లో ఈపాటికి ఏమో ఒక యాప్ డెవలప్ చేసిన, అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక యాప్ డెవలప్ చేసిన ఇక్కడ, లేదా ఒక చిన్న ఐటీ స్టార్టప్లో పెట్టుకున్న ఈరోజు వేరే స్థాయిలో ఉండేవాడు. బట్ అతను తనకున్నటువంటి ఇళ్ళు పొలాన్ని కూడా అమ్ముకొని అప్పులు తీర్చే స్టేజ్కి వెళ్ళిపోయాడు. సో అలా ఎవరు ఒక లెసన్లా దీన్ని గుర్తుంచుకొని ఎవరు ఇలా మోసం చేసే వ్యక్తుల బారిన పడకుండా ముందు మీరు అవేర్నెస్ తెచ్చుకుండానే మనం చెప్పాలి. ఓకే, సూపర్. సో సార్ థ్యాంక్ యూ, బాగా చెప్పారు. ప్రతి ఒక్కరు ఒకటే, మీరు ఆశ అందరికీ ఉంటుంది కాబట్టి అత్యాశ పోకూడదని చెప్తున్నారు. ఒకటి, మీరు నిజంగా మోసపోయితే టైం ఎక్కువ తీసుకోకండి. మంచి లాయర్ దగ్గరికి వెళ్ళి సార్ నా జరిగింది అన్యాయం ఇది అని చెప్పాలి. ఒకవేళ ఈ లక్ష్మీకాంత్ రెడ్డి బాధితులు ఎవరిని ఉంటే మా కింద కామెంట్ చేయండి, మేము కూడా మీకు కొద్దిగా గొప్ప హెల్ప్ చేస్తాం. ఓవరాల్గా ఒకటైతే నిజం, ఇంటర్స్టేట్ ఇప్పటివరకు ఒక క్రిమినల్ రికార్డు కూడా బయటికి రాని వ్యక్తిని 7 కేసులున్న వ్యక్తి తప్పించుకు తిరుగుతున్నాడు అంటూ ఒక క్లియర్గా పిక్చర్ని మనకు చూపించి ఆ వ్యక్తిని న్యాయానికి అప్పగించి న్యాయస్థానాలకు అప్పగించి ఒక రకమైనటువంటి జడ్జిమెంట్ అనేది వచ్చేసింది. ఇక ఫైనల్ జడ్జిమెంట్ అనేది జడ్జి గారి చేతిలో ఉంటుంది. దానికోసం ఒక క్లయింట్ కోసం నాగూర్బాబు గారు చేయవలసిందంతా చేశారు. అండ్ నేను రాకేష్ గారితో కూడా మాట్లాడాను, ఈజ్ వెరీ హ్యాపీ. సార్ చాలా త్వరగా అయిపోయింది కూడా సార్, లేకపోతే కష్టమయ్యేది, ఎన్ని దగ్గర తిరిగానో సార్ అని చెప్పడం కూడా జరిగింది. సార్ మీ సక్సెస్ఫుల్గా ఇలాగే ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్.